ఉంటుందనేది మాత్రం చెప్పచ్చు. సార్ మరొక టాపిక్, ప్రపంచ స్థాయి రాజధాని అమరావతి అని చెప్పేసి అక్కడ చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఇది అని చెప్పేసి మనకి ప్రచారం మాత్రం చాలా విస్తృతంగా ఉంటుంది. కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో తీసుకుంటే మాత్రం కాంట్రాక్టర్లకి మధ్య అలాగే కూలీలకి పాపం చాలా అస్సలు ఏమాత్రం వాళ్ళకి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఇంద్రనీల్ రెడ్డి గారు, దీని మీద మీరు క్లుప్తంగా ఒకసారి. సార్ నేను గతంలో కూడా చెప్పాను, అసలు అమరావతి రాజధాని ప్రాంతంలో ఎన్ని వేల ఎకరాలు తీసుకున్నారు అనేది పక్కన పెడితే అక్కడ రిటర్నబుల్ ఫ్లాట్స్గా రెసిడెన్షియల్ ఇస్తున్న ఫ్లాట్స్ మొత్తం కలిపి 40,000 లేవు. 40,000 అంటే ఈ 40,000 ఫ్లాట్స్లో ఉండబోయే జనాభా లెక్క మీరు వేసుకుంటే ఒక 2 లక్షలు ఉంటుంది. లేదు అంటే మల్టీ స్టోర్ లాగా హై రైజ్ బిల్డింగ్లు ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కూడా వారు చెప్పే వెర్షన్లో 5,000 ఎకరాల్లో మీకు విమానాశ్రయం అంటే ఆల్మోస్ట్ దాని చుట్టుపక్కల 1,000 మళ్ళీ 10,000 15,000 ఎకరాల వరకు మీకు హై రైజ్ బిల్డింగ్లు పర్మిషన్ రాదు. అంటే 4 అంతస్తుల బిల్డింగ్ల వరకే పర్మిషన్ వస్తుంది. ఆ విధంగా లెక్కేసుకున్నా కూడా 10 లక్షలు 12 లక్షల దగ్గర జనాభా సంఖ్య ఆగిపోతుంది. లేదు 20 లక్షల జనాభా స్థాయికి వెళ్ళినా కూడా అది ఒక కార్పొరేషన్ కూడా కాదు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత, అంటే పాపం ఆయనకి తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది పాపం. ఈ 10 సంవత్సరాల తర్వాత ఆయనకి తెలుసుకొని ఆయనంతటా ఆయన ఇప్పుడు తీసుకున్న 53,000 ఎకరాల్లో డెవలప్ చేస్తే, అంటే ఆయన చూస్ చేసుకున్న సింగపూర్ టౌన్షిప్ మోడల్లో డెవలప్ చేస్తే ఇది 10 లక్షలు 15 లక్షల జనాభా దగ్గర ఆగిపోతుంది. కాబట్టి దీన్ని మున్సిపాలిటీ అంటారు. మనం దీన్ని ఒక నిరంతర ప్రక్రియలాగా పెంచుకుంటూ పోదాము. లక్ష ఎకరాలు మనకు కావాలి, అందుకని 2వ ఫేజే కాదు 3వ ఫేజ్ కూడా కావాలి అంటున్నారు. ఇది నిరంతర ప్రక్రియలో నాకున్న అనుమానం ఏంటంటే శ్రీకాకుళం నుంచి ఆ చివరి కుప్పం దాకా తీసుకుంటారు రాజధాని ఎక్స్టెన్షన్ అనుకుంటా. సో ఇక్కడ రైతులు ఇప్పుడు ఇవ్వను అంటానికి రీజన్స్ చెబుతున్నారు సార్. వాళ్ళు చాలా క్లియర్ గా రీజన్ చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు? 10 సంవత్సరాల క్రితం తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదు మీరు, సో ఏ ధైర్యంతో ఇవ్వమంటారు అని అడుగుతున్నారు ఫస్ట్. రెండోది ఏమడుగుతున్నారు, 10 సంవత్సరాల క్రితం తీసుకున్న వాళ్ళకి జరీబు భూమికి ఏదైతే కౌలు కింద మీరు ఇస్తానన్నారో మాకు కూడా అప్పటి రేటు మీద ఇస్తాను అంటే ఎలా కుదురుతుంది అని అడుగుతున్నారు. మూడోది ఏమడుగుతున్నారు, అప్పుడు తీసుకున్నప్పుడు మెట్ట భూమికి అయితే 1000 గజాలు ప్లస్ 250, ఇప్పుడు అంటే జరీబుకి అయితే 1000 ప్లస్ 450 కమర్షియల్ అని చెప్పారు. మాకు మరి 10 సంవత్సరాల తర్వాత అప్రిసియేషన్ లెక్కల్లో మాకు ఎక్కువ స్థలం కేటాయించాలి కదా, మళ్ళీ మాకు కూడా 1250 గజాలే ఇచ్చేటైతే ఇది ఎక్కడ న్యాయం? 10 సంవత్సరాల తర్వాత అంటే మాకు అన్యాయం చేసినట్టుగా అని అడుగుతున్నారు. 3 లక్షల రుణమాఫీ ఇవ్వాలి అని అడుగుతున్నారు. అలాగే అలవెన్సెస్ అడుగుతున్నారు. వాళ్ళు అడిగే వాటిలో కూడా వాళ్ళు అడిగేది న్యాయబద్ధంగా ఉంది. అంటే నేను ఎందుకు న్యాయబద్ధం అంటున్నానంటే 10 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే రైతులకు ఇచ్చారో మరి 10 సంవత్సరాల తర్వాత డెఫినెట్లీ ఇంక్రిమెంట్ ఉండాలి కదా, 10 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ఉండాలి. ఇంకోటి మీరు ఆలోచించండి సార్, హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్లో గజం 30,000కి హైదరాబాద్లో ఇప్పటికీ దొరుకుతుంది. కానీ అమరావతిలో మీకు ఏదో మూలకెళ్ళినా 30,000 దొరకట్లా, 60,000 చదువుతున్నారు ప్రైమ్ ఏరియాలో అయితే, మీకు క్యాపిటల్ మెయిన్ ఏరియాలో లేదు అంటే 30,000 చదువుతున్నారు. ఏ ఫెసిలిటీస్ లేని డెవలప్మెంట్ కానీ రిటర్నబుల్ ప్లాట్స్ 30,000 పెట్టి కొనటము అంటే ఎకరా దగ్గర 4 కోట్లు, లేదు అంటేనేమో కొంచెం రేటు ఉన్న కాడ 10 కోట్లు, అంత రేటు పెట్టి కొనాలి అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చెబుతున్నారు, రాబోయే రోజుల్లో ఇది 150 కోట్లు అయితే అమ్ముకోవద్దు అంటారు. నేను ఇప్పుడు నాకున్న ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా లేదా అనేది కూడా నేను మాట్లాడను. ఓకే, వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఉన్నవాళ్ళు అక్కడ కొన్నవాళ్ళు అందరూ విజనరీస్, బాగా తెలివిగా కొనుక్కోగలిగారు. అడంతా 15 లక్షలకి 20 లక్షలకి ఎకరం కొనగలిగారు. మరి ఇప్పుడు నిజంగా అమరావతి డెవలప్ అయితే 150 కోట్లు ధరకెళ్ళిద్ది అంటే ఇప్పుడు కొనొచ్చు కదా సార్, రైతుల దగ్గర రిటర్నబుల్ ఫ్లాట్స్ కొనుక్కోవచ్చు కదా. వాళ్ళంతా పాపం రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది అమ్ముకోవాలనుకుంటున్నారు. 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇంట్లో అవసరాలు రీత్యా భూమి అమ్ముకుందామని ఆశపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఫేజ్ 1లో వాళ్ళకే రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు అంటే కాగితం మీద కూడా ఏడాదికి 3 పంటల ఆదాయం కూడా వాళ్ళు కోల్పోయారండి ఇన్ని సంవత్సరాల నుంచి. అది ఇక్కడ గమనించాల్సింది. అంటే ఆదాయం అంటే ఒకటి సార్, వీళ్ళకి 10% పెంచుకుంటూ ఈ రోజున 90,000 కౌలు వస్తుంది. సో కౌలు రూపాన మీరన్న జోక్ ఒకటి గుర్తొచ్చింది సార్, హైదరాబాద్ రైతులకు న్యాయం చేస్తున్నారు సార్. హైదరాబాద్ లో ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ గారి అబ్బాయికి అమ్మాయికి అక్కడ చాలా మెయిన్ రోడ్ల మీద ఫ్లాట్. సార్ ఇక్కడ రైతుల సమస్యలు, రైతులకు ఇస్తాన రిటర్నబుల్ ప్లాట్స్ ఇవన్నీ ఇవన్నీ చేయాలి. రెండోది చూడండి, అమరావతి గురించి అంటే వేరే చోట 4,000 అవుతుంటే మీకు 14,000 ఎందుకు అవుతుంది? హైవేలో ఒక కిలోమీటర్కి 18 కోట్ల నుంచి 50 కోట్లు అవుతుంటే మీకెందుకు 174 కోట్లు అవుతుంది? లేదు
ఇప్పుడు హైదరాబాద్ లో దగ్గర 1.5 జనాభా ఉంటారు సార్. ఎందుకంటారు ఈజీగా సరే, కోటి వేసుకుందాం. ఎక్స్పాండ్ అయింది కదా, ఎక్స్పాండ్ అయింది. సార్ 1 జనాభా వేసుకుందాం. 1 జనాభా ఉన్న దానికి రింగ్ రోడ్ ఎంత ఉంది? ఇప్పటికీ రింగ్ రోడ్ చుట్టూరా మొత్తం ఖాళీ ఉంది. రింగ్ రోడ్డుకి వెళ్ళాలంటే 40 కిలోమీటర్లు ఎంటీ ల్యాండ్స్ మీద వెళ్తాం మనము. అలాంటిది ఈ రోజున రాబోయే అవసరాల రీత్యా 190 కిలోమీటర్ల రేడియస్ లో రింగ్ రోడ్ అయిపోతున్నాము. భారతదేశంలో పెద్దదేని ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడున్న జనాభా 1,00,000. మనం ఆర్థిక మాన్యం అని చెబుతాం, మన రెవెన్యూ లోటు చెబుతాం, ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందని చెబుతాం, డబ్బులు లేవని చెబుతాం, దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెబుతాం. ఇంకోటి ఏంటి, నిర్మలా సీతారామన్ గారు గ్రాంట్గా ఇచ్చారని మనం ఇంకో అబద్ధం చెబుతాం. ఇన్ని వేల కోట్లు అప్పు చేస్తున్నారు. సరే, అప్పు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఒక రాజధాని కావాలి. తప్పో రైటో మీరు ఎంచుకున్న ప్రాంతమే కరెక్ట్ అనుకుందాం. ఆ అప్పు చేసిన అమౌంట్ని దుర్వినియోగం చేయకుండా, దుబారా చేయకుండా, ఖర్చు తగ్గించుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి కదా సార్. అలా జరగట్లేదు అనేది కదా ప్రతిపక్షాలు కానీ, సామాన్యులు కానీ, విశ్లేషకులు కానీ, మేధావులంతా కూడా గోల చేస్తుంది. ఏంటి ఇది? టెండర్ పిలిచే ప్రొసీజర్లో 2014-19 మధ్య అడ్వాన్సులు తీసుకొని, స్టేజ్ 1 పేమెంట్ తీసుకొని వర్క్ను అడ్డగోలుగా వదిలి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ అదే వర్క్ వాళ్ళకే డబల్ రేటును శాంక్షన్ చేయటం, ఇవన్నీ కూడా ఏంటి సార్? ఇవన్నీ కిట్కో ప్రోకి ఆస్కారం ఉన్నట్ట లేనట్ట? ఇవన్నీ కేవలం అనుకూలమైన వాళ్ళ వరకే వర్క్లు ఎందుకు వస్తున్నాయి? మొబిలైజేషన్ అడ్వాన్సులు దేశంలో ఎక్కడా లేని మన అమరావతిలోనే ఎందుకు ఇస్తున్నాము? అప్రిసియేషన్ రేట్లు పెంచి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి కదా. ఈరోజు నిన్న అనుకుంటా సార్, మొన్న ప్రపంచ బ్యాంక్ వచ్చింది, చెక్ చేసింది, వీళ్ళంతా చూపించారు. ఇక్కడ ఒక రిజర్వాయర్ వచ్చింది సార్, ఇక్కడ ఒక రిజర్వాయర్ వచ్చింది, ఇక్కడ ఒక రిజర్వాయర్ వచ్చింది, ఇందులో 0.1 TMC కెపాసిటీ, ఇది 0.2 కెపాసిటీ, అలా చూపించారు. అంటే ప్రపంచ బ్యాంకుకు మీరు చెబుతుంది కానీ, ప్రజలకు మీరు చెబుతుంది కానీ ఏం చెప్తున్నారు? ముంపు ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని ముంపు ప్రాంతంలోనే మన రాజధానిని కట్టబోతున్నాము, ముంపు ప్రాంతం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి రిజర్వాయర్లు కూడా కడుతున్నాము అని ఒప్పుకుంటున్నట్టే కదా. దాన్ని ఎందుకు మళ్ళీ కాదు కాదు ఇంతకంటే బెటర్ ల్యాండ్ లేదు, ఇంతకంటే బెటర్ ప్లేస్ లేదు అని ఆర్గ్యుమెంట్లు ఎందుకు చేస్తారు? ఆ రోజున మధ్యలో ఉండిద్దని సెలెక్ట్ చేసుకున్నాం. ఒక తప్పు జరిగింది మా వలన, సరే జరిగినా కూడా దీన్నే డెవలప్ చేద్దాం, అందరూ కోఆపరేట్ చేయండి, దుర్వినియోగం జరగనియం, అవినీతి జరగనియం, డబ్బుని దుబారాగా ఖర్చు చేయకుండా తక్కువ ఖర్చులో డెవలప్ చేస్తామని ఒక అడుగు ముందుకేయచ్చు కదా. ఆ వేలో అసలు వెళ్ళట్లేదు కదా సార్. కమింగ్ బ్యాక్ ఇప్పుడు మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ ఒకటి రైజ్ చేశారు, ఇది మన వరల్డ్ బ్యాంక్ గురించి. సో వరల్డ్ బ్యాంక్ పాయింట్ అవుట్ చేసిన ఇంకొక పాయింట్ నేను మాట్లాడదలుచుకున్నానండి. ఎంత అమానవీయమైనటువంటి సంఘటన అంటే, మామూలుగా అది అమరావతి దేవతల రాజధాని అన్నారు కదా. సో దేవతలు అయితే ఇంకా ప్రస్తుతం అయితే వచ్చేవాళ్ళు అక్కడ నివసిస్తున్న ఇదేం కనపడలేదు. కానీ అక్కడ ప్రస్తుతం నివసిస్తున్నటువంటిది వేల మంది కూలీలు నిర్మాణం చేస్తున్నారు. ఆ నిర్మాణం చేస్తున్న కూలీల యొక్క దయనీయ స్థితి గురించి పాయింట్అవుట్ చేసింది ఎవరంటే మనం కాదు, వరల్డ్ బ్యాంక్ టీం అండి. వరల్డ్ బ్యాంక్ టీం అక్కడికి వెళ్ళినప్పుడు పాయింట్ సార్, వైఎస్ఆర్సీపీ హయాంలో పేదలకు అక్కడ అదే కూడా కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చి ఆపారు. ఇంకొకటి సార్, అంటే నా మిత్రులు చాలా మంది నన్ను ఫోన్ చేసి అడుగుతుంటారు ఏమనంటే, అమరావతిలో ల్యాండ్ ఇచ్చి రిటర్నబుల్ ప్లాట్స్ తీసుకున్న వాళ్ళ లేదు కొనుగోలు చేయగలుగుతున్న వాళ్ళలో సామాజిక న్యాయం ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది, బీసీలకు ఎంత శాతం ల్యాండ్లు దక్కినాయి, ఎస్సీలకు ల్యాండ్ ఎంత దక్కింది, అసలు నిజంగా సామాజిక న్యాయాన్ని అప్లికబుల్ చేస్తున్నారా, ఓన్లీ ఇది ధనికుల రాజధానిగా మాత్రమే అవ్వబోతుందా, సామాన్యులు ఉండే పరిస్థితి లేదా అని అడుగుతున్నారు. అదే దానికి బేస్